చికెన్ చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ప్రతి ఒక్కళ్ళకి చికెన్ అంటే ఇష్టం ఈ రోజుల్లో. నా స్టైల్లో చికెన్ చూడండి. చికెన్ని వాష్ చేసుకున్న ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేస్తున్నాను అన్నమాట. మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. మీరు ఎంత కారం తింటారో అంత కారం, ఓకేనా? కారం రుచికి తగ్గట్టుగా దానితో ఇదిగా మసాలా, అల్లం, చిన్నులపాయ, కొంచెం అంత కొబ్బరి. అల్లం ఎక్కువ వేసుకోవాలి, చిన్నులపాయ తక్కువ, కొంచెం కొబ్బరి. మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ అయిపోయిన తర్వాత ఈ మసాలాని కూడా చికెన్ పీసెస్లో వేసేసి బాగా మసాలా అంతా మిక్స్ అయ్యేటట్టు చేసుకోవాలి. ఈ వీడియో అయితే రాని వాళ్ళ కోసం చేస్తున్నా, వచ్చిన వాళ్ళ కోసం అయితే కాదు. ఉప్పు, పసుపు, కారం వేసుకున్న చికెన్లో అల్లం, చిన్నులపై కొబ్బరి పేస్ట్ వేస్తున్నా. నేనైతే ఏమి దినుసులు వేయట్లేదు, ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, ప్లస్ మా హస్బెండ్కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. అందుకని నేను మసాలా చాలా తక్కువ వేస్తాను. పొడి మసాలాలు అయితే అస్సలు వేయను ఫ్రెండ్స్, ఓకేనా? లిటరల్లీ ఇది మా మమ్మీ చేసేది ఎక్కువగా, బట్ ఇప్పుడు మా ఇంట్లో మా పిల్లలకి, నాకు చాలా ఇష్టం. మసాలా అంతా బాగా పట్టేటట్టు మిక్స్ చేసేసుకోవాలి వితౌట్ వాటర్. 1 డ్రాప్ కూడా వాటర్ వేయకూడదు చికెన్లో, ఎందుకంటే చికెన్లో నుంచే వాటర్ వస్తుంది కాబట్టి, ఓకేనా? ఉప్పు, పసుపు, కారం వేసేసేసి మిక్స్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు మ్యారినేట్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే పెట్టేసుకోవచ్చు సిమ్లో. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకుంటే చికెన్లో నుంచే వాటర్ వస్తుంది. అది కూడా మీరు చూద్దరు, కానీ వాటర్ అయితే నేను అస్సలు వేయలేదన్నమాట. చూడండి వాటర్ ఎలా ఉంటుందో దాంట్లో నుంచి. పెట్టిన తర్వాత నుంచి తిప్పుతూ ఉండకూడదు, ఏదో 1 టైం 2 టైమ్స్ అలా తిప్పేసేసి ఉడికించుకోవాలి. 80% 70% దాకా ఉడికించుకోవాలి చికెన్. నెక్స్ట్ బాండీలో కాస్తంత ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్లో ఆయిల్ పట్టిద్దండి, ఆయిల్ మరీ తక్కువ వేయకూడదు. వేసేసుకొని ఇది చూడండి, వాటర్ దాంట్లోనే వస్తుంది చికెన్లో నుంచే, మసాలాలన్నీ పట్టినాయి. ఇలా స్లోగా తిప్పుకుంటూ ఆ వాటర్ అంతా ఆ చికెన్లోనే ఇంకిపోయేటట్టుగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. తిప్పకుండా సిమ్లో పెట్టేసుకొని అలానే ఫ్రై చేసుకుంటే మొత్తం అనేది మసాలా చికెన్కి పట్టిద్ది. చూడండి మొత్తం వాటర్ వెట్ అయిపోయిందన్నమాట చికెన్లో లేవు ఏమి వాటర్. ఇలా స్మూత్గా తిప్పుకుంటూ చిన్నగా నేను తిప్పినట్టు మీరు తిప్పుకోండి, ఓకేనా? నెక్స్ట్ అంతా అయిపోయిందంటే కొంచెం మీరు వేసుకోవాలనుకుంటే నిమ్మరసం వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఈ స్టైల్లో ఒకసారి మీరు చేయండి, చాలా చాలా బాగుండిద్దండి, చాలా టేస్టీ. హెల్దీ ఫుడ్ కదా చికెన్ చాలా మంచిది. మటన్ అన్నా అరగడానికి 48 అవర్స్ పట్టిద్ది, కానీ చికెన్ అరగడానికి అంత టైం ఏం పట్టదు. ఫైనల్గా మొత్తం నాది చికెన్ ఫ్రై కంప్లీట్ అయిపోయిందనమాట. దీంట్లో నేను ఉల్లిపాయ, టమాటా వేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వేయను కాబట్టి దీంట్లో వేయాల్సిన అవసరం లేదు. పుదీనా, కొత్తిమీర కాస్తంత కట్ చేసుకొని జల్లుకోవాలి. ఫైనల్గా అయితే నా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.